శ్రీపాద శ్రీవల్లభుల దివ్య చరిత్రని శంకర భట్టు అనే కన్నడ బ్రాహ్మణుడు సంస్కృతంలో రచించారు. ఈ గ్రంథాన్ని తెలుగులోకి అనువాదం చేసింది బాపన్నావధానులు గారు, అంటే వాళ్ళ తాతగారి 33వ తరం వారైన శ్రీ మల్లాది గోవింద దీక్షితులు గారు బాహ్య ప్రపంచానికి తెలియజేశారు. ఈ గ్రంథం పూజా మందిరం నందు ఉంచుకుని పూజించినా సరే తన కృప లభిస్తుందని, అలాగే ఈ గ్రంథ పారాయణం వల్ల సర్వశుభాలు పొందడానికి వీలవుతుంది అని ఆ మహాప్రభులే స్వయంగా సెలవిచ్చారు అని ఉందన్నమాట. అలాగే తన చరిత్ర ఏమాత్రం పాండిత్యానుభవం లేని శ్రీమాన్ శంకర భట్టు గారిచే రచించబడింది. ఈ శంకర భట్టు స్వామివారి సమకాలీకులు, శ్రీపాదుల వారి దివ్య భవ్య స్వరూపాన్ని దర్శించిన మహానుభావులు, అనుగ్రహ పాత్రులు అన్నమాట. అప్పటి నుంచి గుప్తంగా ఉన్న ఈ గ్రంథం శ్రీపాదుల వారు సెలవిచ్చినట్టుగా తాతగారైన బాపనార్యుల వంశస్థులచే అనువదించబడి ఈ బాహ్య ప్రపంచంలోకి వచ్చింది.